హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై కీలకంగా దృష్టి సారించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే త్వరలోనే జరగబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. తద్వారా స్థానిక సంస్థల్లో తమ ప్రభావాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది అనే విధంగా ఆయన ఎక్స్ వేదికగా ఈ ప్రకటన చేశారు. దీనికి అనుగుణంగా ఇకపై నుంచి తెలంగాణలో బూత్ స్థాయి కార్యకర్తల నుంచి పార్టీ నిర్మాణం జరగనుంది అనే విధంగా సైతం ఆయన కీలకంగా ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జనసేన తెలంగాణలో సైతం దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రీసెంట్గానే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అంతగా పోటీ చేయలేదు. కానీ మున్సిపల్ ఎన్నికలపైనే ఎందుకు దృష్టి సారించినట్టు, గతంలో అక్కడక్కడ అసెంబ్లీ ఎన్నికలు లేదంటే ఎంపీ ఎన్నికల్లో అక్కడక్కడ పోటీ చేసినా కూడా పూర్తి స్థాయిలో పార్టీ ఈ విధంగా రంగంలోకి దిగలేదు. కానీ మున్సిపల్ ఎన్నికలనే పార్టీ ఎందుకు ఇంతగా కీలకంగా దృష్టి సారించింది, అంతేకాకుండా బీజేపీతో గనక పొత్తు పెట్టుకుంటే ఇది పార్టీకి ఎంత మేరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై జనసేన ఎందుకు కీలకంగా దృష్టి సారించింది అంటే, జనరల్గా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే వార్డు మెంబర్లు లేదంటే కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా స్థానిక బలం ఉన్న నాయకులు మాత్రమే ఉంటారు. ఇక ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో అయితే పైన ఉన్న నాయకుడిని అంటే పార్టీ అధినేతను చూసి ఓటు వేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. కానీ ఈ కింది స్థాయి మున్సిపల్ లేదంటే వార్డు మెంబర్లు ఇలాంటి వాళ్ళంతా కూడా తమ సొంత బలంతో పోటీ చేసి గెలుపొందగల సత్తా కలిగిన నేతలే ఎక్కువగా ఉంటారు. కాబట్టి జనసేన దీనిపైనే చాలా కీలకంగా దృష్టి సారించింది. దీనివల్ల స్థానికంగా బలమున్న నేతలను తన పార్టీలో చేర్చుకునేందుకు ఇదొక అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణలో పార్టీకి ఎక్కువగా పట్టు లేదు కాబట్టి ఇలాంటి నేతల ద్వారా గెలుపొందితే భవిష్యత్తులో ఇదొక పునాది రాయిగా మారే అవకాశం ఉంటుంది అని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిజానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలను చూస్తూ ఉంటే పార్టీని చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా నిర్మాణం చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. 2014లో ఆయన పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా పోటీ చేయలేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలనే ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. కాబట్టి ఏపీలో కూడా ఎక్కడా కూడా తన ఎమ్మెల్యేలను పోటీ చేయించలేదు. ఎందుకంటే అప్పట్లో జగన్ను ఓడించడమే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారు. జగన్ పాలన గనక రాష్ట్రంలో వస్తే పూర్తిగా అరాచక పాలన రాజ్యం వెలుతుంది. కాబట్టి ఆయన అధికారంలోకి రావద్దు అనే ఉద్దేశంతో ఆయన పార్టీని సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి మరి టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. తద్వారా ఈ కూటమి 2014లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 4 ఏళ్లలో ఈ కూటమి పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. జనసేన అక్కడక్కడ పోటీ చేసినా కూడా ఓట్లను చీల్చగలిగింది. కానీ సొంతంగా తన ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయింది. ఒక్క రాజోలులో మాత్రమే ఒక ఎమ్మెల్యే గెలుపొందారు. సో ఆ తర్వాత రాష్ట్రంలో జగన్ పాలన వచ్చింది. పూర్తిగా అరాచకం అనేది రాజ్యం వెళ్ళింది. దీంతో మరోసారి టీడీపీ బీజేపీ జనసేన ఈ 3 పార్టీలు కలిసి కూటమిని ఏర్పాటు చేస్తే తప్ప ఈ అరాచక పాలన అనేది అంతం కాదు. తమ ప్రయోజనాలను పక్కన పెట్టైనా సరే రాష్ట్రంలో ఈ అరాచకాన్ని మనం పక్కన పెడితే తప్ప భవిష్యత్తులో రాష్ట్రం బాగుపడదు అనే ఉద్దేశంలో భాగంగానే మళ్ళీ 2024కు ముందు ఈ 3 పార్టీలు కలిసాయి. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించారు అని చంద్రబాబు నాయుడు సైతం గతంలో తేల్చి చెప్పారు. కాబట్టి దీని మొత్తాన్ని చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల విషయంలో చాలా అంటే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. చాలా పకడ్బందీగా తన నిర్ణయాలు తీసుకుంటారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తెలంగాణ రాజకీయాలకు మనం వస్తే ఇక్కడ జనసేన గతంలో ఇంత సీరియస్గా పోటీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. బీజేపీ జనసేన కూటమిలో భాగంగా గతంలో కూకట్పల్లి నియోజకవర్గంలో వీళ్ళు పోటీ చేసినా కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి బూత్ స్థాయి కార్యకర్తల నిర్మాణం అనేది ఎక్కడ జరగలేదు. ఏదో నామమాత్రపు పోటీ మాత్రమే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయమైన బీజేపీకి అక్కడక్కడ మద్దతు ఇస్తూ వచ్చారు. సో ఈసారి మాత్రం మున్సిపల్ ఎన్నికలను
ఆసరాగా చేసుకుని వీళ్ళు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఇకపై నుంచి తెలంగాణ రాష్ట్రంలో బూత్ స్థాయిలో నిర్మాణం అయ్యే అవకాశం ఉంది అని సైతం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు కాబట్టి కొన్ని ప్రాంతాలపై మెల్లిమెల్లిగా పట్టు సాధించడం ఇలాంటివి చేస్తారు. తమకు ఎక్కడైతే ఎక్కువగా పట్టు ఉంటుందో, ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ మాత్రమే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఈ గెలుపును సాధిస్తే గనుక ఇవే భవిష్యత్తులో పునాది రాయిగా మారుతాయి. తాము ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా వార్డు మెంబర్లను గెలిచాం అనే దాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో ఆ ప్రాంతాలపై మరింత పట్టు సాధించేందుకు వీలు ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో మరికొంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది దోహదపడుతుంది అని సైతం పార్టీ భావించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే మొదటగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ నిర్ణయం తీసుకుంది అని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అంటే సర్పంచ్ ఎన్నికలు అన్నీ కూడా పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావు. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇందులో పోటీ చేస్తారు. వాళ్ళను ఆయా పార్టీలు బలపరుస్తూ ఉంటాయి. ఈ విధంగా చేసినా కూడా ఎక్కువగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలంతా రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఎక్కువగా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అంతగా దృష్టి సారించలేదు అని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది కాబట్టి ఆ పార్టీతో కనుక పొత్తుని ఏర్పరచుకుంటే జనసేనకు గెలుపు అవకాశాలు ఎంత మేర ఉంటాయి అనే విషయాలను మనం ఇప్పుడు పరిశీలన చేస్తే ఖచ్చితంగా ఇది జనసేనకు ఒక ప్లస్ పాయింట్గా మారే అవకాశమే ఉంటుంది. బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో దాదాపు 35% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఏకంగా 8 మంది ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 17 స్థానాలు ఉండగా అందులో ఒకటి ఎంఐఎం పార్టీకి ఎప్పటికీ కూడా ఆ పార్టీనే గెలుస్తూ ఉంటుంది. మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ 8 ఇటు బీజేపీ 8 గెలవడం అంటే అధికార పార్టీకి ఆ పార్టీ ఈక్వల్గా ఉందనే చెప్పుకోవచ్చు. కానీ పార్టీలో కొద్దిగా సమన్వయ లోపం ఇలాంటివి ఉన్న కారణంగానే ఆ పార్టీ అధికారాన్ని చేపట్టలేకపోతుంది. కానీ ప్రజలలో ఓటు బ్యాంకు మాత్రం కమలం పార్టీకి చాలా ఎక్కువగానే ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే జనసేన అటు ఏపీలో అధికార కూటమిలో బీజేపీతో పాటు అధికారాన్ని షేరింగ్ చేసుకుంటోంది. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో సైతం జనసేన పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా పొత్తు ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీకి సొంతంగా బలం లేని చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ జనసేనకు సీట్లను షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇందులో గెలుపు అవకాశాలు అనేవి ఇరు పార్టీలకు ఇది సహకారం అందించే పరిస్థితి ఉంటుంది. బీజేపీకి ఎక్కడైనా కాస్త తక్కువ ఓటు బ్యాంకు ఉన్న సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు తోడవుతారు. అదే సమయంలో జనసేనకు ఎక్కడైనా తక్కువ ఓటు బ్యాంకు ఉంటే అక్కడ బీజేపీ వచ్చి తోడయ్యే అవకాశం ఉంటుంది. సో రెండు పార్టీలకు ఈ పొత్తు అనేది విన్ టు విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అందువల్లే ఈ మున్సిపల్ ఎన్నికలు అనేవి జనసేనకు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది, పరిమిత స్థానాల్లో పోటీ చేస్తుందా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుందా, అండ్ బీజేపీతో పొత్తు కనుక ఏర్పరచుకుంటే ఇది ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ కెమిస్ట్రీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.